ఏపీ పాలిటిక్స్ సమ్మర్ను మించి హీటెక్కుతున్నాయి. వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఇటీవలే ఈసీ స్పష్టం చేసింది. వాలంటీర్ వ్యవస్థపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం నెలకు 10,000కు పెంచుతామని అన్నారు. ఇక ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. వాలంటీర్ల పారితోషికం 10,000కు పెంచుతామన్న చంద్రబాబు హామీపై పేర్ని నాని స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు భావించారని, అది కుదరకపోయేసరికి ఇప్పుడు వారిపై కళ్లబొల్లి ప్రేమ వలకబోస్తున్నారని ఆరోపించారు. ఇక చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని సూచించారు. తాయిలాలు ప్రకటిస్తున్నారంటే వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ నిదర్శనమన్నారు పేర్ని నాని. అలాగే వాలంటీర్లు 2.5 లక్షల మంది తన సైన్యంగా గతంలోనే చెప్పారు ఏపీ సీఎం జగన్. అదే వాలంటీర్లు ఇప్పుడు టీడీపీ జనసేనకు కీలకమైనట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చి సెట్ చేస్తానని జగన్ చెబుతున్నారు. మొత్తంగా ఏపీ ఎన్నికల వేళ ఓటర్లతో పాటు వాలంటీర్లు ఓ బ్రాండ్ అయిపోయారు. తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు 5,000 రూపాయల వేతనాన్ని 10,000కు పెంచుతామని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. ఇక వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని, వారిని కొనసాగిస్తామని తెలియజేశారు.